ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జగ్గేపేట ప్రాంతాన్ని అయినా మీరు ప్రేమించి మీ సేవకుడైన మా తోటి జత పనివారు పెద్దలు విజయరావు గారి ద్వారా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్యను బట్టినైనా ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి స్థిరమైన నివాసం లేక తండ్రి మీ కుమారుడు ఈ ప్రాంతంలో ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి లక్షల రూపాయలు వెచ్చించి ఒక గృహాన్ని ఆయన కొనుగోలు చేశారు తండ్రి. ఇదిగో నేను భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా సేవకులనైనా సేద తీరటానికి మీ కుమారుడు చేసిన ఆలోచనను బట్టినైనా ధన్యవాదాలు. ప్రతి ప్రాంతంలో కూడా ఇలా ఉండాలని మా అందరి ఆశ తండ్రి. కానీ నాయన కష్టంతో కూడుకున్న తండ్రి మీ కుమారుడినైనా సంఘంతో సమాలోచన చేసి జరిగించిన కార్యక్రమాన్ని బట్టి ధన్యవాదాలు. నేటి దినం తండ్రి మరి గృహప్రవేశం జరిగించటానికి మీ మాటలు వినిపింప చేసి సంఘమంతటి సమక్షంలో తండ్రి ప్రవేశం జరిగించాలని ఆశపడ్డ విధానాన్ని బట్టి ధన్యవాదాలు. మరి సభకు విచ్చేసిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇప్పటి వరకు మీ కుమారుల ద్వారా మంచి మాటలు నేర్పించారు. మిగిలిన ఈ సమయంలో మరికొన్ని విశేషమైన సంగతులు మీ గ్రంథం నుంచి మేము ఆలోచన చేస్తూ ఉండగా మా అందరి మనోనేత్రం వెలిగించండి. కేవలం విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విన్న మాటల ప్రకారం తండ్రి మీ చెంతకు ఫలము తీసుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ప్రతిఫలంగా మా అందరికీ నాయన గృహప్రవేశానికి విచ్చేసిన మీ బిడ్డలందరికీ పరలోక ప్రవేశాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమీన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరిట శుభములు. అలాగే ఈ సభకు ఆహ్వానించిన దైవజనులు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న విజయరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రిన్సిపల్స్ దావీద్ గారికి, మధుబాబు గారికి, అలాగే ఆయా ప్రాంతాల్లో దేవుని పని జరిగిస్తున్న దైవజనులకు, చేరి వచ్చిన సంఘమంతటికి క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ముందుగానే ప్రకటింపబడిన పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మహోపకారికి ప్రత్యుపకారి. మహోపకారికి ప్రత్యుపకారి. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనమంతా దేవుని పిల్లలుగా పరిగణింపబడుతున్నాం. సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడే మనలను కన్నాడని బైబిల్ గ్రంథం ద్వారా మనందరికీ అర్థమవుతుంది. మొట్టమొదటి భూమి మీద మానవుని నిర్మించిన తర్వాత దేవుడు ఆ ఆదాము గర్భం నుంచే మనలందరినీ కూడా ఆయా తరాల్లో విభజించి మరి ఈ కాలంలో మనల్ని పుట్టించడం అనేది జరిగింది. మనమంతా దేవునిలోని భాగం అని చదువుకున్నాం. ప్రియులరా, దేవుడు ఈ భూమి మీద పుట్టించటానికి ముందే తన దగ్గర కావలసిన ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. అన్నీ కూడా మెటీరియల్ అంతా తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించాడు. ఆయన ఒక ప్రధాన శిల్పి. ఆ ప్రధాన శిల్పిగా ఉన్న యేసుక్రీస్తు వారు ప్రతి పదార్థాన్ని కూడా రూపిస్తూ ఉన్నాడు. తన చేతులతో మలుస్తూ ఉన్నాడు. శిల్పి అనగానికి మనకి ఏం గుర్తొస్తుందండి? ఏమండి, ఒక అమర శిల్పి జక్కన గుర్తొస్తాడు. ఏమండి, ఒక సుత్తి శ్రావణం తీసుకొని ఆ శిల్పాలు చెక్కుతూ ఉంటారు. ఆ రోడ్ల పక్కన మనం చూస్తూ ఉంటాం కదండి. ఒక హైదరాబాద్ ట్యాంక్ బండకి వెళ్ళిపోతే ఎన్ని విగ్రహాలు ఉంటాయి చెప్పండి? ఉంటాయా ఉండవా? ఉంటాయి. అలాంటి కొన్ని సందర్శనీయ స్థలాల్లో కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. మన వీధిలో కూడా ఒక అమ్మగారి విగ్రహం ఉంది కదా, మన భారత ప్రధానిగా చేసిన ఆవిడ. ఏం పేరు ఆవిడ పేరు? ఇందిరాగాంధీ. ఈ విగ్రహాలన్నీ కూడా రూపించబడుతున్నాయి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన శిల్పిగా ఉండి అన్నింటినీ కూడా రూపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పర్యవేక్షణ, సూపర్వైజింగ్ చేస్తున్నాడు. ఇదిగో ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, తేడాగా ఉంది, కాస్త సరిచేయమని చెప్పేసి ఈ ముగ్గురు కూడా పనిలో ఇన్వాల్వ్ అయ్యి
ఈ ప్రకృతిని అంతటినీ కూడా రూపించడం అనేది జరిగిందండి. ప్రకృతిని అంతటిని కూడా రూపించడం అనేది జరిగింది. అంటే దేవుడు చేసిన మేలు ఎంతని మనుషులు ధ్యానించలేకపోతున్నారు ఆయన గ్రంథాన్ని బట్టి, లేదా చెప్పలేకపోతున్నారు. ఆయన చేసిన మేలు అంతా ఎంత కాదండి, అంతా ఎంత కాదు. మనం తెలియక దేవుడు మాకేం చేశాడని చెప్పేసి బాధపడిపోతున్నాం. ఏది నీకొచ్చిన కష్టాలను బట్టి. ఆ కష్టాలు నువ్వు కోరి తెచ్చుకున్న తప్ప దేవుడు పెట్టినవి కాదు. అర్థమైందా? ఎవరు తెచ్చుకున్నారు మనకు వచ్చే కష్టాలన్నీ? మనమే. ఆ పక్కింటి వాళ్ళకి ఏసీ ఉందని మనం కూడా ఏసీ కొనుక్కున్నాం, పక్కింటి వాడికి కారు ఉందని మనం కొనుక్కున్నాం. నెల నెల ఈఎంఐ కట్టడానికి వచ్చేసరికి చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. పిల్లరా, ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆ మధ్యకాలం నుండి మైక్రో ఫైనాన్స్ తీసుకున్నారు ఆడవాళ్ళందరూ కూడా. మైక్రో ఫైనాన్స్ తీసుకుని కట్టలేక వాళ్ళు వచ్చే సమయానికి ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు, లేదా వాళ్ళు ఇంట్లో ఉండి తాళం వేసి బయట వాళ్ళకి ఇస్తున్నారు, పక్కింటి వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చి మరలా వచ్చి తాళం తీయమని. వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఇంటికి తాళం వేసి ఉంటే. అలా ఒక తల్లి బియ్యాన్ని పోసుకునే ఒక డ్రమ్ము ఉంటుంది చూసారా, పిల్లవాడిని బయట పెట్టి ఆ డ్రమ్ములో కూర్చుందట. అనుకోకుండా దానికి గొళ్ళె ఉంటుందిగా, అది పడిపోయింది. ఇక తీయడానికి చిన్న పిల్లవాడికి ఏం తెలుస్తుంది, ఆడుకునేవాడికి. అందులోనే ఇబ్బంది పడి 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 చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. ఇప్పుడు దేవుడు తీసుకోమన్నాడు డబ్బులు. ఈ నేరం దేవుడి మీద నడితే ఎలా ఉంటుంది చెప్పండి? వచ్చిన ప్రతి సమస్యను కూడా దేవుని మీదకి నెట్టేస్తున్నాడు తప్ప ఇది నేనే చేసుకున్నాను, ఇది స్వయంకృత అపరాధం అన్న ఆలోచన మనుషులకు రావటం లేదండి. పెద్దవాళ్ళు అంటారు కదండి, పులిని చూసట నక్క వాతలు పెట్టుకుందట. సహజంగా పులి కంటే పుట్టుకతోనే మచ్చలు వస్తాయి కదండి. దాని ఆహార్యం వేరు, దాని స్వరం వేరు. అది గర్జన చేస్తే, గాండ్రిస్తే జంతువులు కాస్త భయపడిపోతాయి. ఇప్పుడు దీన్ని చూసి నక్క దానికి భయపడుతున్నాయి, నాకెందుకు భయపడలేదని చెప్పేసి దానికి ఒంటి మీద మచ్చలు ఉండటం వల్ల అని చెప్పేసి రాత్రి అంతా మచ్చలు పెట్టించుకుందంట. వాతలో నాకు కూడా మచ్చలు రావాలని తెల్లవారేసరికి వాత వ్యాధి వచ్చి చచ్చిపోయిందండి. చూసారా? అంటే ఎవరో ఏదో చేశారని అది నాకు కూడా కావాలనుకున్నాను. చూసారా? చెప్పారు కదా, ఏం కావాలట మనిషికి? ఏం కావాలి? అన్నము, వస్త్రాలు. ఇవి రెండు ఉంటే చాలదండి. ఇవి రెండు ఉంటే చాలదా? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత కూడా ఇదే చెప్పింది, రోటీ కపడా ఔర్ మకాన్ అని. ఔర్ మకాన్ అవసరం లేదు మనకి, అర్థమైందా? ఇల్లు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆ ఇంటి కోసం అప్పులు చేసి తెప్పలు పడి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. సఫిషియెంట్గా ఉంటే పర్వాలేదు, కానీ దానికోసం ఎంతోమంది అరువులు చాచి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారండి. సంచార జీవులను చూస్తేనండి అసలు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ప్రసంగిలో దేవుడు చెప్పాడు కదా, కష్టజీవులు కొద్దిగా తినినా, కడుపు నిండా తినినా ఎక్కువగా ఎలాంటి నిద్ర వస్తుందట వాడికి? ఎలాంటి నిద్ర వస్తుంది? సుఖమైన నిద్ర. నువ్వు ఏసీ కొనుక్కున్నా బాగానే ఉంది, ఏసీలో ఉండి కూడా చెమటలు పడుతుంటే అది సుఖమైన నిద్ర అంటారు ఎవరన్నా? ఎందుకు నీకు ఆ చెమటలు? అంత చల్లటి ప్రదేశం నుండి కూడా ఈఎంఐ వాడు వస్తాడు, అప్పులు వాడు వస్తాడు. ఈ ఆలోచనతో టెన్షన్ పడి టెన్షన్ షుగర్ తెచ్చుకున్నారు ఈరోజు చాలా మంది. షుగర్లో కొత్త షుగర్ వచ్చింది, టెన్షన్ షుగరు. విజయవాడకి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి, 50,000 మంది విద్యార్థులు టెన్షన్ షుగర్తో బాధపడుతున్నారట. ఎందుకు? నారాయణ, నలంద, చైతన్య, సిద్ధార్థ. ఎందుకు వీళ్ళకి టెన్షను? ఇంటి దగ్గర ఏమో లక్షలు కడుతున్నారు, చదవకపోతే వాళ్ళు ఊరుకోవట్లేదు. షుగర్ రాకేమవుతుంది చెప్పండి? ఉచిత నిర్బంధ విద్యని అంటున్నారు, కానీ ఎక్కడన్నా ఉంది అసలు? లేదు కదండి, లేదు కదా. ఇవన్నీ ప్రాణాల మీద తెచ్చుకోవటం ఎందుకు చెప్పండి ప్రియులారా? ఎందుకు తెచ్చుకోవటం? శుభ్రంగా కల్లో గంజో తాగి ఉన్నవాటితో తృప్తి పడాలన్న ఆలోచన ఎవరికన్నా ఉందా? ఆ రోడ్డు పక్కన చూడండి, రైల్వే స్టేషన్ దగ్గర సంచార జీవులు ఉంటారు. వాడికి మనలాగా ఆస్తిపాస్తులు ఏముండవు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, గిన్నెలు ఉండవు, ఏముండవు, కారు ఉండదు, బైక్ ఉండదు. కర్రకు ఒక మూట కట్టుకుంటాడు, హాయిగా ఆ పట్టాల పక్కన చెట్టు కింద పడుకుంటాడండి. వాడు నిద్రపోతుంటాడు చూడాలి.
మనకు రాత్రంతా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏమండి, ట్రైన్ శబ్దం ఎక్కడో వెళ్ళిపోతుంది, మనకు శబ్దాలు వినపడతా ఉంటాయి చూడండి. వాడు పక్కనే ఉంటాడు, ఆ రైలు ఎంతో స్పీడ్తో ప్రయాణం చేస్తుంటుంది, దడదడ దడదడ దడదడలాడుతూ ఉంటుంది, భూమి ఎదిరిపోతూ ఉంటుంది. వాడి మీద 1000 ఏనుగులు ఎక్కిన వాడికి మెలకే ఉండదండి. వాడిదే సుఖమైన నిద్ర, మందా ఎవరిదండి? వాడిదే కదండి. అలాంటి నిద్ర రావాలంటే మనకు వస్తుందా? రాదు కదండి. నీకు ఎందుకు నిద్ర పట్టలేదంటే దేవుడిచ్చిన వాటితో సరిపెట్టుకునేవాళ్ళు లేరు ఈరోజు. ఇది నాకు చాలు, దేవుడు నాకు ఇంతవరకే ఇచ్చాడు. పోనీ ఎదుటి వాడుకుంటే కష్టపడి సాధించు. అప్పులు చేసి తిప్పలు పడమని దేవుడు ఎక్కడ చెప్పలేదు కదండి. చెప్పాడా? లేదు కదా. మరి ఉన్నదానికంటే ఎక్కువ ఎందుకు నువ్వు ఎంచుకోవటం? ఉన్నవాటితో తృప్తి పడాలి. దేవుడు చేసిన మహోపకారాన్ని బట్టి దాన్ని ధ్యానించుకుంటూ జీవితాంతం గడపవచ్చు కదండి. అంతకంటే ఏం కావాలి మనకు చెప్పండి? దేవుడు ఏం తక్కువ చేశాడు మనకు చెప్పండి? ఆయన ఏదీ తక్కువ చేయలేదు కదండి. ఇదిగో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మొత్తం నీ అరచేతులు పెట్టాడు ఆయన. సమస్తమును వాని పాదాల కింద ఉంచి ఉన్నానన్నాడు కదా. అన్ని సమృద్ధిగా ఇచ్చాడండి దేవుడు. దేవుడు నాకు పలానా వస్తువు ఇవ్వటం మరిచిపోయాడు అని ఎవరైనా చెప్పగలరా? ఆయన చేసిన దానిలో ఇది పలానా తక్కువైంది నాకు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదండి. ఆయన అన్నిటినీ సమృద్ధిగా చేశాడు. ఎంత సర్వ సమృద్ధిగా చేశాడంటే ఆదాము మొదలుకొని ఏమంటే ఇంకా రావలసిన తరాల వాళ్ళు ఉన్నారు. మన గర్భాల గుండా పుట్టవలసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అందుకే కదండి పెళ్ళైన ప్రతి దంపతులకు పిల్లలు కలుగుతున్నారు, పిల్లలు పుడుతున్నారా లేదా? అంటే దేవుడు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ జరిగే దినం వరకు ఈ మనుషులందరికీ ఆహారాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నీటినిచ్చాడు, గాలినిచ్చాడు, భూమినిచ్చాడు, అన్నిటిని ఇచ్చాడండి. కానీ ఈ మనుషులు నేల విడిచి సాము చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? ఎక్కడేదో తక్కువైందని అక్కడేదో సృష్టించాలని అక్కడికి వెళ్ళిపోతున్నారు. పాపం అక్కగారు వెళ్ళారు మొన్ననే, బ్రతుకు జీవుడా అంటూ భూమి మీదకి వచ్చింది. ఎవరాడా? మన సునీత అక్కే. ఏమండి 2 సార్లు వెళ్ళింది. అబ్బా 2 సార్లు వెళ్ళాను, బ్రహ్మాండం. ఇక నేను సీనియర్ అయిపోయాను, సీనియర్ సిటిజన్షిప్ వచ్చింది నాకు, ఇక నన్నే కోరుకుంటున్నారు అనుకుంది. తెలియదు పాపం అమాయకురాలు. ఏదో చావు తప్పి కన్నులు అట్టబోయిందన్నట్టు చూసారా, ఆ విధంగా బయటపడిందండి. ఎవరికంటే ముందు ఒక అక్క వెళ్ళింది, కల్పన చావలా చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది కదండి. ఏమండి ఈవిడ మాత్రం ఏదో సేపుకి వచ్చింది. అమ్మా మళ్ళీ వెళతామని అడగండి ఆవిడ్ని, మీకు ఒక దండం అంటది. ఎందుకు? 9 రోజుల్లో తిరిగి వద్దామని వెళ్ళి 9 నెలలు. మరీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే త్రాగటానికి నీళ్ళు లేవండి. చెప్తే అది చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యూరిన్ వాళ్ళే ఫిల్టర్ చేసుకొని తాగే పరిస్థితి అండి. ఇక్కడ చూడండి, ట్యాప్ వదిలేస్తావు, ఎన్ని నీళ్ళైనా పారబోస్తూనే ఉంటావు. ఏమంటే బ్రష్ చేస్తూ ఉంటాం కదా, ట్యాప్ తిప్పుతాం, ఆపం కదా, ఎన్ని నీళ్లు వృధాకపోతుంటే. ఎంత సర్వసమృద్ధి దేవుడు నీకు ఇక్కడిస్తే నేల విడిచి సాము చేస్తే ఎలాగండి? నింగిలోకి వెళ్ళి దేవుడు ఏమన్నాడు? ఇక్కడే పొలిమేరలను మనకు ఏర్పాటు చేశాడు, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు అన్నాడు. ఈ పొలిమేర దాటకు దేవుడు నీకేం తక్కువ చేశాడు? చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా అవి అన్కౌంటబుల్గా ఉన్నాయి, లెక్కించలేని ఉన్నాయి అన్నాడండి. లెక్కించలేని ఉన్నాయి. వీళ్ళ దేవుడు నా కొరకు ఏం చేశాడని నేనేమని చెప్పగలను చెప్పండి? ఎన్ని చెప్పగలను? ఏమండి మనకు తెలియని వస్తువుల పేర్లు చాలా ఉన్నాయి, మనకు తెలియని మొక్కల పేర్లు చాలా ఉన్నాయి, మనకు తెలియని పువ్వుల పేర్లు చాలా ఉన్నాయి, మనకు తెలియని జంతువుల పేర్లు చాలా ఉన్నాయి, మనకు తెలియని పక్షుల పేర్లు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా?
ఎన్ని ఆహార పదార్థాలండి, ఒక్కొక్క దేశానికి కొన్ని ఆహారపు అలవాట్లు, ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని ఆహారాలపు అలవాట్లు. ఒకప్పుడు న్యూడిల్స్ మనకు తెలియదు కదండి, ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఏమండి, చైనా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఏమంటే ఒకప్పుడు పంజాబీ డ్రెస్సులు మన ప్రాంతంలో ఎవరు వేసుకునేవాళ్ళు కాదు, ఎక్కడో పంజాబులు వేసుకునేవాళ్ళు. మనం డౌన్లోడ్ చేసుకున్నామా? చేసుకున్నాం. ఏమన్నా జపాన్లో పిజ్జాలు, అమెరికాలో బర్గర్లు, ఇవన్నీ ఏమన్నా తింటున్నావా లేదా? తింటున్నా కదండి. ఒకప్పుడు ఈ ఆహార పదార్థాల పేర్లు మనకు తెలుసా? తెలియదు. కానీ ఇవన్నీ దేవుడు చేశాడా లేదా? చేశాడు కదండి. ఏమండి, ఆడవాళ్ళుగా మీరు మీ తలలో పెట్టుకునే పువ్వులు, ఒక 30 రకాల పువ్వుల పేర్లు టకీమని చెప్పండి, చెప్పగలరా? లేదు కదండి. అంటే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. దేవుడు చేశాడా? చేశాడు. ఎన్ని చేశాడంటే లెక్కలేనన్ని చేశాడటండి ఆయన, లెక్కలేనన్ని చేశాడట. యెహోవా మా దేవా, మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలు, ఏమండి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పాలనుకుంటే అసలు లెక్క లేదట, లెక్కకు మించి ఉన్నవటండి. అంటే దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ఆలోచనలు ఎన్నున్నాయట? లెక్కలేనన్ని. ఏమండి, లెక్కలేనన్ని. అది తండ్రి పాత్ర, అది తండ్రి పాత్ర అండి. పిల్లలు పుట్టక ముందే పిల్లలకు కావలసిన వనరులన్నీ తండ్రి ఏర్పాటు చేస్తాడా లేదా? ఇల్లు కడతాడు, పొలాలు సంపాదిస్తాడు, ఆస్తిపాస్తులు సంపాదిస్తాడు, ఆ ఇంటిలో కావలసిన వస్తువులన్నీ. అసలు వాడు పుట్టక ముందే తల్లిదండ్రులుగా అందరూ ఆలోచించి ఏం చేస్తారు? ఏమంటే, తల్లి ఏమో స్వెట్టర్లుతూ ఉంటుంది, తండ్రి ఏమో ఆడుకోవడానికి బొమ్మలు కొని తెస్తాడు. ఇంకా పుట్టనే లేదుగా, ముందుగానే ఇవన్నీ సిద్ధపరచాలా? దేవుడు కూడా అంతేనండి. ఈ భూమి మీదకి తొలి మానవుడు అడుగు పెట్టక ముందే ఆ మానవుడికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేశాడు, అన్నీ ఏర్పాటు చేశాడు. వాటిని ఏమి వివరించగలం చెప్పండి? దేవుడు నా కొరకు పలానా వస్తువు చేయలేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదండి. అంటే నీ గురించి నా గురించి ఆలోచించి దేవుడు ఎన్నో తరాలకు కావలసిన సామాగ్రిని అంతటినీ సిద్ధం చేశాడండి. కానీ వీటిని తేరగా మనం అనుభవిస్తున్నాం తప్ప ఆ ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ అని ఎప్పుడని చెప్పామండి? ఎప్పుడని చెప్పామా? ఎప్పుడు చెప్పలేదు కదండి. అప్పుడప్పుడు దేవుడు వేసే శిక్షల వలన మన జీవితంలో ఏదో మారినట్లుగా వైరాగ్యం వస్తూ ఉంటుందండి. అదేనా? ఆ మధ్య కరోనాలో వచ్చింది అందరికీ. ఎవరు ఫోన్లో చూసినా రింగ్ టోన్లు ఏమొచ్చాయి? ఏండి, దేవుడి పాటలే. ఎవరు ఫోన్లో మెసేజ్లు పంపించుకున్నా దేవుడి వాక్యమే. ఆ కరోనా కాస్త పోయిందండి. ఇప్పుడు ఎవరి ఫోన్లో ఉన్నాయా? అవి ఉన్నాయా? ఎందుకు వచ్చింది ఆ వైరాగ్యం? చచ్చిపోతానేమోనన్న భయం కదండి. దేవుడు మనకు చూపిన ప్రేమ. ఈరోజు నువ్వు నేను బ్రతికి బట్టగట్టు ఉన్నావంటే అర్థం ఏంటి? నీకు శ్వాసక్రియ జరిగింది, శ్వాసక్రియ అందింది నీకు. ఆయన చేసిన మహోపకారం కాదు అది? ఉపకారం కదా? ఏంటి, గాలి ఇవ్వటం కూడా పెద్ద ఉపకారమా అని అనకండి. ఆ గాలి విలువ ఇప్పుడు తెలియదు మీకు. హాస్పిటల్కి వెళితే బెడ్ మీద వెంటిలేషన్ పెడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. అర్థమవుతుందా లేదా? ఏమండి, డాక్టర్ గారు వచ్చి చూసినందుకు ఫీజు ఉంటుంది, నర్సులు నీకు సేవ చేసినందుకు ఫీజు ఉంటుంది, అండ్ ఐసీయూలో ఉన్నందుకు ఫీజు ఉంటుంది. చివరికి నువ్వు పీల్చిన గాలికి కూడా ఫీజు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నువ్వు వచ్చేటప్పుడు ఒక్కసారి ఆ బిల్ అంతా చూసుకొని, అదేంటి డాక్టర్ గారు మీ హాస్పిటల్లో జాయిన్ అయినందుకు మరీ విచిత్రంగా గాలికి కూడా బిల్లు వేశారని అడగండి. ఏమంటారు డాక్టర్? ముందు నీ గాలి మాటలు కట్టి పెట్టి ఆక్సిజన్కు బిల్లు కట్టి వెళ్ళు అంటారు. కట్టబో దొరుకుంటాడా? బయటేమో చక్కగా నీకు శ్వాసక్రియ జరుగుతుంది, ఎక్కడ నీకు దాని విలువ తెలియలేదు. కరోనాలో కోట్లు పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ దొరకలని పరిస్థితి తెలుసా మీకు? లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏమంటే ఆ గాలి పీల్చలేక చచ్చిపోయారు. దానికి పెట్టిన పేరే ఏంటి? కరోనా. గాలి పీల్చలేని రోగమే కరోనా అనమాట. ఇప్పుడు పీల్చుతున్నావా? ఏమండి, ఎంత చక్కగా పీలుస్తున్నా చూడండి. కొంతమంది దుప్పటి తన్నేస్తారండి కాళ్ళకి, తలని ఇండుగా కప్పుకుంటారు. అయినా సరే నీకు గాలి ఆడుతుందా లేదా? బ్రతుకుతున్నావా లేదా? బ్రతుకుతున్నాం కదండి. ఎంతకంటే దేవుడు చేయవలసిన అతి పెద్ద మేలే ఉంది చెప్పండి ప్రియులారా.
దేవుడు నాకు ఏ మేలు చేయలేదనే వాళ్ళు చెప్పండి, ఇది మేలు కాదా? ఇది ఉపకారం కాదా? మహోపకారం అంతకన్నా కాదా? ఏమండి, నీకు అన్నీ ఇచ్చారు, కానీ నీకు గాలి ఒక్క నిమిషం కూడా సోకదన్నారు అనుకోండి, అన్నీ ఉండి ఏం చేసుకుంటావు? గాలి లేకుండా, గాలి పీల్చలేకపోతే ఏం చేసుకుంటావు? అంటే ప్రతి ఒక్కరూ బ్రతికి బట్టగట్టగలుగుతున్నారంటే దేవుడు మన జీవితంలో చేసిన అతిపెద్ద మహోపకారం అండి. మహోపకారం ప్రియులారా, దీన్ని ఉపకారం అని ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏ చిన్న మేలు జరిగినా తిరగండి చదవండి అని చెప్పేసి ఆ 103వ కీర్తన చదువుకుంటామండి. చూద్దాం ఒకసారి ఏం రాశాడు చూడండి. 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏమండి, ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారాలు చెప్పండి మీరు. ఏం చేశారు? ఏం చేశాడు దేవుడు మనకు ఉపకారం? మాకేం చేశాడండి దేవుడు అని అంటారా? మాకేం చేశాడు అంటారా? నీకోసం ఇంత పెద్ద భూమిని చేశాడు ఆయన. ఇంత పెద్ద భూమిని చేశాడు. ఇదిగో నేను మనుషులందరికీ భూమిని చేశాను కదా, మీరు కూడా అందరు కలిసి నాకు ఒక భూమిని చేసేవాడిని అని దేవుడు అన్నాడు అనుకోండి. ఒకవేళ అడిగితే మాత్రం మనం చేయగలమా? అదేనా వాలీబాలా ఫుట్బాలా చేయటానికి? భూమి కదండి. ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలం? మీరు కూడా నాకు ఒక ఆకాశాన్ని చేయండి అన్నాడు అనుకోండి, చేయగలమా? లేదు కదండి. మరి ప్రకృతిని అంతటిని దేవుడు చేశాడంటే అది ఉపకారం కాదా? అది ఉపకారం కదా. ఒకనాడు ఇశ్రాయేలు విశ్రాంతి దినం వచ్చిందంటే ఎవరి గుడారంలో వాళ్ళు కూర్చొని ఇదిగో ఆయన చేసిన ఉపకారాలను ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి సువార్త చేసే పని లేదు వాళ్ళకి. ఈరోజు మనకుంది కదండి, ఈరోజు మనకుంది. అప్పటికి సువార్త చేసే కార్యక్రమం వాళ్ళకి లేదు కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ కూడా నువ్వు మా కొరకు భూమిని చేసావు, గాలిని చేసావు, నీటిని చేసావు, నింగిని చేసావని వాళ్ళు చేసిన కార్యాలు స్మరించుకుంటూ ఉండవలసిందే. ఏమండి, ఇవన్నీ చేయటం ఉపకారం అని అనుకోవట్లేదు మనుషులు. నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, ఉద్యోగం కావాలి, భార్య కావాలి, పెళ్లి కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఇదే ఆశీర్వాదం అనుకున్నారు తప్ప, మేలు అనుకున్నారు తప్ప. ఏమండి, ఇవన్నీ ఉండి నువ్వు బ్రతకటానికి గాలి లేకపోతే ఏంటి నీ పరిస్థితి? పిల్లరా, ఇది ఉపకారం కదా? 145వ అధ్యాయము 9వ వచనం చూడండి. 145వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు మన జీవితంలో కనికరాన్ని చూపాడు. అందుకే కరోనాలో మీ ఊర్లో మీ ఇంటి పక్కన వాళ్ళు చచ్చిపోయినా నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే ఆయన కనికరించలేదు నిన్ను? ఆయన కనికరించలేదా? అది ఉపకారం కాదా? దేవుడు ఒక్కరికో ఇద్దరికో ఉపకారి కాదట. ఎవరికి ఉపకారట? అందరికీ. అందరంటే ఎవరున్నారు? అందరంటే ఎవరున్నారండి? దేవుని నమ్మినవాడు ఉన్నాడు, నమ్మనివాడు కూడా ఉన్నాడు. ఉన్నాడా? చాలా మంది ఇదే నోటితో, ఆ నోరిచ్చింది దేవుడే కదండి, ఇదే నోటితో ఏమంటున్నారు? దేవుడు లేడు అంటున్నాడు. అలాంటి వాడు కూడా బ్రతికున్నాడంటే ఈరోజు ఆయన చేసిన ఉపకారం కదా? ఉపకారమేనండి. యెహోవా ఎవరికి ఉపకారట? అందరికీ ఉపకారి. ఆదాము మొదలుకొని ప్రస్తుతం భూమి మీద ఉన్న 800 కోట్ల పైచిలకు జనాభా అందరికి కూడా ఆయన ఎవరు? ఉపకారండి. ఆయన చేసిన ఉపకారం ఏం వివరించగలం చెప్పండి ప్రియులారా? ఏమండి, పుస్తకాల్లో చదువుకున్నాం కదా, బడికి వెళ్ళి చదువుకున్నాం కదా. ఉపకారికి ఉపకారము, ఏమండి, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపగను అన్నాడు. ఏమండి, ఉపకారికి ఉపకారం చేయటం అందులో వివరించడానికి ఏముంది? ఏమండి, మంచి చేసిన వాడికి మంచి చేసాం, అందులో గొప్ప ఏముంది చెప్పండి? అందులో గొప్ప ఉంది. ప్రియులారా, ఉపకారం చేయని వాడికి కూడా చేస్తే అది గొప్ప అన్నాడు. ఏమండి, ఉపకారికి ఉపకారము, ఏమండి, విపరీతము కాదు చేయ వివరింపగను
అపకారికి ఉపకారం చేసేవాడట. ఏమంటే నెపం అక్కడ చెప్పకూడదు. నెపమెంచక చేయువాడి నేర్పరి సుమతి, చదువుకున్నాం కదండి. ఏమంటే మంచి చేసిన వాడికి మంచి చేసిన ఏంటండి? అందులో ఏం గొప్పతనం ఉంది చెప్పండి? అందులో ఏం గొప్పతనం ఉంది? మీకు మంచి చేసిన వాళ్ళకి కాదు మీరు చేయవలసింది, చెడు చేసిన వాడికి కూడా మంచి చేయమన్నాడు. మంచి చెయ్యి. నువ్వు పగటి విందని రాత్రి విందని నువ్వు చేయనప్పుడు ఏమన్నాడు? నీకు తెలిసిన వాళ్ళని, పేరు మోసిన వాళ్ళని పిలవద్దు, కుంటి వాళ్ళను, అంగహీనులను, దరిద్రులను, మరలా నీకు తిరిగి ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయమన్నాడండి దేవుడు. అందులో నీ గొప్పతనం ఉంది. చేసేవాడికి చేస్తే ఉపయోగం ఉంది చెప్పండి ప్రియులారా. ఏమండి, ఆ పక్కింటి పిన్ని గారు మంచి కూర వండింది. ఏమండి, మనతో మంచిగా ఉన్నారు కదా, కాస్త గిన్నెలో వేసి ఇంటికి పంపిస్తారు పిల్లతో. ఇప్పుడు ఆ గిన్నె మనం 4 రోజులు ఇంటి దగ్గర ఉంచుకొని మరలా మనం చికెన్, మటన్, ఫిష్ ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ రుణం ఊరికే ఉంచుకోకూడదు కదా, తీర్చాలి. ఎందుకంటే లోకంలో సామెతలు ఉన్నాయి కదా, అట్టు వేసిన అమ్మకి ఏం వేయాలట అమ్మ? అట్టున్నర వేయాలట. ఎందుకంటే ఉపకారం ఊరికే ఉంచుకోకూడదు. ఇవన్నీ మనం నేర్చుకున్న ఉపకారాలు. ఇది కాదు ఉపకారం అంటే. నీకెవరైతే శత్రువు అని అనుకుంటున్నావో, ఎవరైతే నాకు పడదని అనుకుంటున్నావో వాళ్ళకి వేసి చూడు. ఎప్పుడు ఆ పక్కింటి పిన్ని గారికి కాకపోతే ఆ ఎదురింటి వదిన గారికి వేయరాదు. ఏమండి, ఎప్పుడు చేసేవాళ్ళకి చేస్తే ఎందుకండి? దేవుడు చెప్పాడు కదా రోమాపత్రిక 12వ అధ్యాయంలో, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వు. ఏమండి, బాగా ఎండలు కదండి, ఎండలు కదా, నీకు వాళ్ళకి పడదు. ఇప్పుడు ఆ పడకపోయినా పర్లేదు, ఆ దారిని వెళ్తున్న పిన్ని గారిని, అన్నయ్య గారిని పిలిచి కాస్త రండి నా ఫ్రిడ్జ్లో వాటర్ ఎవరు అదో గ్లాసు. ఏమండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అదేంటి వీళ్ళకి మాకు అసలు పడదు కదా, వీళ్ళు నన్ను పిలిచి ఆతిథ్యం ఇచ్చారేంటి? ఆ రోజు నుంచి నీ మీద ఏమైనా శత్రుత్వం ఉంటుందా? ఉండదు. అప్పటికి అర్థం చేసుకోలేదా? నువ్వు ఇచ్చిన నీళ్ళే రేపొద్దున వాడి తల మీద నిప్పులు కుప్పలైపోతాయని చెప్పాడండి. నిప్పులు కుప్పలైపోతాయి. ప్రియులారా, దేవుడు అందరికి ఉపకారి. ఆయన కనికరములు చూడండి ప్రియులారా. ఆయన కనికరం, ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేం కదండి. ఆయన కనికరం ఎలా ఉందో, ఆయన ఉపకారం ఎలా ఉందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన కనికరం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏమండి, దేవుడు ఏమన్నాడు చూడండి, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగుతుంది? సుంకర్లు అలాగ చేస్తున్నారు కదా. ఏమండి, మీ సహోదరులకు మాత్రమే మీరు అందరం చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి? మీరేమి ఎక్కువ చేస్తున్నారు? ఏమండి, గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తే ఏంటి ఉపయోగం? ఏమండి, మంచి చేసిన వాళ్ళకి మీరు మంచి చేస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, చేయని వాళ్ళకి కూడా వందనం చెప్పొచ్చు కదా. ఒకే సంఘానికి వెళుతున్న మనలో ఒకరంటే ఒకరు వందనాలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమండి, ఒకరంటే ఒకరు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కానీ దేవుణ్ణి నమ్మిన వాడైనా, నమ్మని వాడైనా, నాస్తికుడైన, ఆస్తికుడైనా, హేతువాదైనా, అసలు దేవుణ్ణే నమ్మని వాడైనా, అలాంటి వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడట? సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడట. సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. ఆ సూర్యుడు లేకపోతే వాడి నోటికి ఆహారం అందదు కదండి. ఆహారం అందాలంటే, పంటలు పండాలంటే ఎవరు ఉండాలి? సూర్యుడు. పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతిని చదువుకున్నాం కదా. ఆ సూర్యుడు లేకపోతే ఫోటాలసిస్ జరగదులండి. ఫోటోసింథసిస్ ఏమండి, కిరణజన్య సంయోక్రియను మనం చదువుకున్నాం కదా. ఆ పత్రహరితం తయారు కావడానికి సూర్యుడిది ముఖ్య పాత్ర. సూర్యుడు ముఖ్య పాత్ర. ఆ సూర్యుడు లేకపోతే ఏ పంట ఉండదండి ఈ భూమి మీద. ఇప్పుడు ఆ పంట దేవుడు లేడన్నవాడు నోటికి అందుతున్నా ఆయన చేస్తున్న మహోపకారం కాదు అది? మహోపకారం కదా? అంటే నువ్వు భూమి మీద బ్రతికి బట్ట కట్టాలంటే సూర్యుడు వేడి నీకు తాకాలి. అలాగే చెడ్డవారి మీద కానీ మంచి వారి మీద కానీ వర్షాన్ని కురిపిస్తున్నాడటండి. అండి, దేవునికే పక్షపాతం అంటూ ఉంటే ఏం చేయాలి ఆయన? దేవునికే పక్షపాతం ఉంటే ఏం చేయాలి ఆయన? కేవలం తనను నమ్మిన వాళ్ళ ఇళ్ల మీదే వర్షం పడాలి.
తనను నమ్మిన వాళ్ళ పొలం మీదనే వర్షం కురవాలి. కానీ వర్షానికి పక్షపాతం లేదు కదండి. అందరి ఇళ్ల మీద పడుతుంది, అందరి పొలాల్లో పడుతుంది అంటే అందరికీ పంటలు పండడానికి నీరు అవసరం కదా. దేవుడు చేస్తున్న ఉపకారం. కానీ మన ప్రేమలో పక్షపాతం ఉంది, కానీ దేవుడి ప్రేమలో పక్షపాతం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ వర్ణించలేమండి. ఎన్ని రోజులు చెప్పుకున్న తరగదట ఆయన ప్రేమ. ఎందుకంటే ఆయన చేసిన కార్యాల గురించి రాస్తేనే భూలోకం చాలదని నాకు తోచున్నదని యోహాను గారు రాశారు కదండి. ఇక ఆయన చేసిన ప్రతి కార్యక్రమం గురించి రాయాలనుకుంటేనండి ఈ భూలోకం చాలదట, భూలోకం చాలదట. ఏమండి, ఈరోజు మనం అంతా బ్రతకగలిగామంటే ఒకరోజు ఆయన చేసిన మహోపకారం. ఈరోజు నువ్వు పుట్టావంటే నిన్ను కన్న తండ్రి, ఆయన కన్న తాత, ఆయన కన్న ముత్తాత, ఇలా తరతరాలు మనం వెనక్కి వెళితేనండి ఒకనాడు ప్రపంచం అంతటికి దేవుడు చేసిన మహోపకారం ఏంటో ఒకసారి చూద్దామండి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. దేవుడు ఒకప్పుడు ఈ ప్రపంచ ప్రజలందరూ బ్రతకటానికి, వాళ్ళ గర్భాల గుండా మనం రావటానికి, ఈ తరంలో మనం పుట్టడానికి దేవుడు చేసిన ఒక మహోపకారాన్ని చూద్దామండి. 45వ అధ్యాయము 5వ వచనం. ఆయనను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడవద్దు, అది మీకు సంతాపం పుట్టింపనేకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరాల నుంచి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోత లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరాలు వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక ఫలించడి కొమ్మ మాట్లాడుతుంది. ఆయనే యోసేపు అండి. ఆయన యోసేపు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫలించటమే. ఆ యోసేపు పడిన కష్టాలు మనకు తెలుసు కదండి. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు యోసేపు చెప్పండి. చాలా ఇబ్బందులు పడ్డాడండి. ఆయన ప్రియులారా, పరాయి దేశంలో అమ్మి వేయబడ్డాడు. గోతులో వేశారు, మరలా తీశారు, అమ్మి వేశారు. ఎందుకు? నిజం చెప్పినందుకండి. పౌలు గారు అంటున్నారు కదా, నేను నిజం ఆడినందుకు మీకు శత్రునయ్యానా? ఎప్పుడైనా నిజం చెప్తే అంతే కదండి. ఎందుకంటే ఉన్న మాట చెప్తేనట ఊర్లోనే ఉండనివ్వరట. ఎందుకు? నిజం చెప్పాడు కాబట్టి. అది అబద్ధం చెప్పేవాళ్ళంటే ప్రజలందరికీ ఇష్టం. యోసేపు ఎప్పుడు తండ్రికి నిజాలు చెప్పేవాడు. నాన్న, ఇదిగో పలానా అన్నయ్య ఈ తప్పు చేశాడు, పలానా అన్నయ్య ఈ తప్పు చేశాడని చెప్తా ఉండేవాడు. చాలా ప్రేమించాడు యాకోబు. కలలు కనేవాడు వస్తున్నాడని ఎలాగైనా వీడి పేడ వదిలించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏమండి అక్కడ మంచి నాటకం ఆడి ఏమండి ఒక మూగజీవిని చంపి ఆ రక్తంలో ఇతని వస్త్రాన్ని ముంచి తండ్రికి చూపించి అబద్ధాలు చెప్పి ఇతను అమ్మేశారు. అక్కడికి వెళ్ళినా కానీ యోసేపుకి చేయమే కదండి. కానీ అనుకోకుండా శోధన ఎదురైంది పోతీఫర భార్య రూపంలో. కానీ అబద్ధం ఆడలేదు, తప్పు చేయడానికి ఇష్టపడలేదు. చెరసాల్లోనికి వెళ్ళిపోయాడండి. చెరసాల్లోకి వెళ్ళినప్పుడట ఇనుము అతని కాళ్ళను బాధించిందట. ఏమండి, ఇనప సంఖ్యలతో కట్టేస్తే నొప్పి కాదండి? నొప్పే కదా. అలా ఎన్నో బాధలు పడ్డాడు. బాధలు పడి ఆ చెరసాల్లోంచి విడుదల పొందాడు. 147వ అధ్యాయము కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 142వ అధ్యాయము 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఏమండి, ఆ రోజు యోసేపుని బట్టి ఈరోజు మనం అతిశయపడుతున్నాం లేదా? ఎందుకంటే నీతిమంతుల జీవిత చరిత్ర మనం వేసే ప్రతి అడుక్కు ఆదర్శం అండి. అవునా కదా? నీతిమంతుల జీవిత చరిత్ర. ఈరోజు వాళ్ళందరి చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడు బైబిల్లో? ఎందుకు రాయించాడు? అవన్నీ కూడా మనకు ఆదర్శం అండి.
వాళ్ళు వేసిన ప్రతి అడుగు మనకు ఆదేశం. ఇదిగో చెరసాల్లో బంధించినప్పటికి కూడా ఏమండి దేవుడు ఆయనకు చూపిన మహోపకారాన్ని బట్టట, మహోపకారం చెప్పాడు కదండి. ఇతనితో పాటు భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి ఇద్దరు చెరసాల్లో వేయబడ్డారు. ఇప్పుడు వీళ్ళకు ఒక కళ వచ్చింది. ఆ కళభావం చెప్పాడు యోసేపు. మరలా ఈ కళ నెరవేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నారు. కానీ ఇద్దరు మర్చిపోయారు. చెప్పినట్లుగానే ఒకడు తాగిరిపోయింది. ఇక రెండోవాడు వెంటనే జ్ఞాపకం చేసుకోలేదు. ఫరోకు కళ వచ్చిన తర్వాత అప్పుడు వీడు గుర్తొచ్చింది. నాకు కూడా కళ వస్తే యోసేపు చెప్పాడని అప్పుడు గుర్తొచ్చింది. అయ్యా ఇదిగో మీరు కనిన కళ చెప్పాలంటే ఆ చెరసాలలో ఉన్న యోసేపు చెప్తాడయ్యా, ఆ యవనస్తుడు చెప్తాడయ్యా. ఎందుకంటే మా జీవితాల్లో కూడా మేము కనిన కళలను బట్టి జరిగింది, అతను చెప్పినట్టే జరిగింది, నేను మర్చిపోయానయ్యా. ఇదిగో ఆ యోసేపు చెప్పగలడు అనగానే ఆ యోసేపును చక్కగా బయటికి తీసుకొచ్చారు, క్షౌరం చేయించారు, మంచి బట్టలు వేశారు, తీసుకొచ్చారు. ఇదిగో నాకు ఒక కళ వచ్చింది. ఏంటంటే ఇదిగో 7 సంవత్సరంలో విపరీతమైన కరువు, దానికి ముందుగా విపరీతమైన పుష్టి గల పంట. ఇదేంటి అని చెప్పినప్పుడు దేశం మీదకి రాబోయే కరువు గురించి దేవుడు ముందుగా చూపించాడు మీకు అనగానే, అయితే దీని నుంచి మనం ఏం చేయాలంటే 7 సంవత్సరంలో పండిన విస్తారమైన పంట ఏ ప్రాంతంలో పండిందో అక్కడికక్కడే నిల్వ చేద్దాం. సముద్రపు ఇసుక రేణువుల కంటే కూడా ఎక్కువ పండిందట పంట, ఎక్కువ పండిందంట. ఏమండి మొన్ననేనండి త్రవ్వకాల్లో ఆ యోసేపు కట్టించిన ధాన్యాగారాలు బయటపడ్డాయండి. చదివారా న్యూస్? ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఈరోజు మనం ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కట్టించుకుంటాం కదా ఊర్ల బయట, అలాంటివి యోసేపు భూమిలో కట్టించాడట. ఎక్కడికక్కడ నిల్వ, పాతకాలపు పద్ధతులండి. ఎప్పటికీ తాతలను అడగండి, వాళ్ళు ధాన్యం ఎక్కడ దాచుకునేవాళ్ళంటే భూమిలోనే దాచుకునేవాళ్ళు. అర్థమైందా? అలా ధాన్యాగారాలు కట్టించారట యోసేపు. ప్రియులారా, దానికి ధాన్యం కొనుక్కోవడానికి అన్నలు వచ్చారు కానాను దేశం నుంచి. ఎందుకంటే కానాన్లో కూడా కరువు వచ్చిందిగా, ప్రపంచ దేశాలన్నింటిలో కరువు వచ్చింది కదా. కేవలం ఐగుప్తులో తప్ప ప్రపంచంలో పంటే లేదండి, ప్రపంచంలో పంట లేదు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐగుప్తుని ఆశ్రయించి ధాన్యాన్ని కొనుక్కొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారండి, ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రియులారా, దీని అంతటికీ కారణం యోసేపుని హెచ్చించటానికి దేవుడు, అది ఆయన ప్రణాళిక. ఏమండి ఆయన సంకల్పం అది. ఇప్పుడు అన్నలు వచ్చారు, యోసేపుని గుర్తుపట్టలేదు. యోసేపు పరిచయం చేసుకున్నాడు, బాధపడ్డాడు వాళ్ళు తన ఎళ్ళ చేసిన దాన్ని బట్టి. కానీ వీళ్ళు నాకు కీడు చేశారని ఈయన కీడుకు ప్రతి కీడు చేయలేదండి. ఏమండి అపకారికి ఉపకారమే చేశాడు తప్ప ఏమండి అపకారం మాత్రం ఈయన తలపెట్టలేదు. నేర్చుకున్నాడు యోసేపు, నేర్చుకున్నాడు. ఇదిగో నేనే యోసేపును అనగానే వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అమ్మో చిన్నప్పుడే మనం వీడిని నమ్మేశాము, ఇప్పుడు అధికారం అంతా వీడిదే, మనం వీడి చేతిలో ఉన్నాం, ఏం చేస్తాడని చెప్పేసి భయపడ్డారండి. కానీ అది మీకు సంతాపం పుట్టింపనీయకండి. ఏమంటే మీకు దుఃఖం వద్దు, నేనున్నా కదా, మీకెందుకు బాధ? ఇదంతా ఒక నాటకీయ పరిణామంగా మీరు నన్ను అమ్మివేయటం, వాళ్ళు కొనుక్కోవటం, నేను ఇక్కడ అధికారం అవటం, మీరేదో చేశారని బాధపడకండి. మీరు అమ్మి వేసినందుకు ఇదిగో ఇలాగ జరగాలని దేవుడే నిర్ణయించాడు. ఎందుకంటే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. కేవలం అన్నల ప్రాణాలను కాపాడటానికేనా? ప్రపంచ ప్రజలందరి ప్రాణాలు కాపాడటానికా? ఏమండి కేవలం వీళ్ళ అన్నల ప్రాణాలు కాపాడటానికేనా? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రాణాన్ని కాపాడటానికి. అప్పటికి ఏమండి అప్పుడు అందరూ కూడా యోసేపు ఏమండి అమ్మిన ధాన్యం తిని బ్రతికారు కరువులో. కరువు కదండి, విపరీతమైన కరువు కదండి. ఏమండి కరోనాలో కూడా 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కదండి. పనికి వెళ్ళడానికి ఉందా? ఉద్యోగానికి వెళ్ళడానికి ఉందా? వ్యాపారంగా వెళ్ళడానికి ఉందా? లేదు కదా. మరి ఎలా బ్రతికారు మీరంతా? ఎలా బ్రతికారు? దేవుడు ఒకరి చేత మరొకరికి మహోపకారం అందించాడండి. మీ ఇంటికి వచ్చి ఆహారపు పొట్లాలు, కవర్లు విసిరేసి వెళ్ళారా లేదా? కూరగాయలు పంచారు లేదా? నూనె ప్యాకెట్లు పంచారు లేదా? ఉప్పు, ఉల్లిపాయ, పప్పు పంచారు లేదా? పంచారు కదండి. ఎవరు చేశారు? ఎవరో రాజకీయ నాయకుడు చేశాడు, ఎవరో డబ్బున్నవాడు చేశాడు అని అనుకోకండి. వాడి దగ్గర డబ్బు ఉంటే మాత్రం చేయాలన్న రూల్ ఏమైనా ఉందా?
లేదు కదండి. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి చేత మరొక మనిషికి ఇప్పిస్తాడండి దేవుడు. అర్థమైందా? అది దేవుడు చేసే కార్యక్రమం. ఇప్పుడు ఫరో మనం ఎందుకు అమ్మాలి ఈ దేశాలకి, మన ధాన్యం మనమే ఉంచుకుందాం, 7 సంవత్సరాల కరువు ఉంది కదా అని అనుకున్నాడా? లేదు కదండి. దేవుడు ముందుగా మాస్టర్ ప్లాన్, అది మాస్టర్ ప్లాన్ అండి. దేవుడు చేసిన మహోపకారం. ప్రియులారా, అసలు ఇశ్రాయేలుకి చేసిన మహోపకారం అంతా ఎంత కదండి. ఆయన ఇశ్రాయేలు పట్ల ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతములైన భూమిని స్వాధీనపరుచుకున్నారు. సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారంగా ఫలించి చెట్లన్నిటిని వశపరుచుకున్నారు. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును మరిచిపోయారు, బహుగా సంతోషించారు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నీ మీద తిరుగుబాటు చేశారు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? ఎవరి గురించి చెప్తున్నాడు? ఏమండి, ఇశ్రాయేలు గురించి అండి. ఎర్ర సముద్రాన్ని దాటించి 6 నెలల మీద నడిచి ఆశ్చర్యకరంగా వాళ్ళ ప్రాణాలను కాపాడాడు కదండి. కాపాడాడు కదా. వెనక తరుముచున్న ఫరో సైన్యాన్ని, ఫరోని నేట ముంచి చంపివేశాడు. ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఫరో రథ చక్రాలు, రథాలు ఎర్ర సముద్రంలో ఉన్నాయి కదండి. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదండి. అంత ఆశ్చర్యంగా వాళ్ళ ప్రాణాలను తీసి నీ ప్రాణాలను కాపాడాడు దేవుడు. మరల అరణ్యంలోకి రాగానే 40 సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడు. సముద్రం నుంచి పూర్వం వచ్చాయి. ఏమండి, మాంసాపేక్ష అధికంగా కనపరిచారు. ఎంత మహోపకారం చేశాడండి ఆయన. ఇక కానాను దేశం అడుగు పెట్టే సమయానికి ఆల్రెడీ ఐగుప్తీయుల బంగారాన్ని దోచుకున్నారు. ఎందుకంటే దోపుడు సొమ్ముగా మేము కాసేపు పెట్టుకుంటామని తెచ్చుకొని అలా తెచ్చేసుకున్నారు. అలా దేవుడు వాళ్ళని వశం చేశారనమాట. వీళ్ళ వశం తెచ్చేసుకున్నారు. వాళ్ళు సముద్రం దాటగానే అక్కడి నుంచి తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఆహారం కావాలా వద్దా? ఆహారం కావాలా? 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. తేనె త్రాగారు, పూరేళ్ళ మాంసం తిన్నారు, చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారితే త్రాగారు, బండలోంచి నీళ్ళు వస్తే త్రాగారు. కళ్ళారా అన్ని చూస్తూనే ఉన్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. శత్రురాజులు సైతం వాళ్ళ ప్రాణాలు తీయటానికి వచ్చినప్పుడు అండి వాళ్ళందరినీ నిర్మూలన చేశారు. అమోరీల రాజులైన సిహోను, ఓగు వాళ్ళు మామూలు కాదండి. అలాంటి వాళ్ళని ఓడించారంటే ఆ వార్త విన్న ప్రపంచ ప్రజలందరి గుండెలు ఏమైపోయాట? కరిగిపోయాట. చెప్తుంది కదా రాహాబు. ఆ మాట విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయా? పైన ఆకాశమందు ఉన్న దేవుడు మీ దేవుడే, భూమి అందున్నది కూడా మీ దేవుడే. మీ దేవుడు తప్ప మరొక దేవుడు లోకమందు లేడు. ఎందుకంటే ఇలాంటి దేవుడిని మేము ఎప్పుడు చూడలేదు, వినలేదు అని చెప్పేసి ఆశ్చర్యపోయిందండి, ఆశ్చర్యపోయింది. అలాంటి కార్యాలు చేయించి కానాను దేశంలో ఉన్న 7 జాతుల వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి, ఇదిగో ఇప్పుడు చదివారు చూసారా, త్రవ్వని బావులట, త్రవ్వని బావులు. ప్రియులారు ఇల్లు కొనుక్కున్నారు అయ్యగారు. ఇప్పుడు అందులో బోర్ వేయించుకోవాలంటే మరొక ₹1,00,000 అయిన ఖర్చేగా. ఆల్రెడీ బోర్ వేసి ఉందంటే ₹1,00,000 కలిసినట్టేగా, అవునే కదా. అండ్ ఇంటికి రంగు వేశారు, చక్కగా కరెంట్ ఉంది, చక్కగా ఇంటీరియర్స్ వర్క్ అంతా చేసి ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి కొత్తగా మళ్ళీ చేయించుకోవాలంటే ఇదంతా ఖర్చేగా. అంటే దేవుడు వాళ్ళ ఖర్చు లేకుండా త్రవ్వని బావులు, ఏమంటే నాటని తోటలు, ఏమంటే కట్టని ఇళ్ళు, సర్వసముద్రంగా ఇంటిలో ఉన్న వస్తువులు, ధాన్యము అన్నీ ఉన్నాయట. ఇంక వీళ్ళు చేసేదేంటి? రిబ్బన్ కట్ చేసుకోవటమే. అంతేనా? ఇంకేమైనా చేయాలా? రిబ్బన్ కట్ చేసుకోవటమే. అంటే కట్టున్న ఇంటికి అదే కదండి మనం చేసేది, ఓపెనింగ్ అదే కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే, వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇక ఇంట్లోకి వెళ్ళి సర్వసుఖాలు అనుభవించటమే, ఏమండి బావిలో నీళ్లు తోడుకోవటమే. బావి తవ్వాలంటే ఎంత కష్టం అండి, మొక్కలు పెంచాలి, వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టం. ఈయన చేసిన మహోపకారాన్ని బట్టట
తిని త్రాగి బహుగా సంతోషించి, కానీ మదమెక్కిపోయారట. మదించిందట వాళ్ళ హృదయం. అందుకే దేవుడు కోపం వచ్చింది, వీళ్ళని కొల్లబడవండి అని చెప్పి శత్రురాజుల చేతికి అప్పగించాడండి. అదేగా ఇశ్రాయేలు జీవితంలో రొటేషన్గా జరిగింది, అదే కదండి. మళ్ళా ప్రభువా మా తప్పు అయిందంటే మళ్ళా వాళ్ళకి విజయం ఇచ్చాడు, సేఫ్టీ ప్లేస్లో తీసుకొచ్చాడు. మళ్ళా మదించినప్పుడు మరలా అదే. ఆయన మహోపకారాన్ని మరిచిపోయారటండి. ఏమండి, వాళ్ళు మరిచిపోయినట్టు మనం కూడా మరిచిపోదామా? చదువుకున్నాం కదండి. ఇదిగో పలానా వాడికి ప్రమాదం సంభవించింది, ఆ ప్లేస్లోకి వెళ్ళేది అంటే మనం వెళ్తాం ఆ ప్లేస్లోకి? వెళ్ళం కదా. మరి వాళ్ళ జీవిత చరిత్రలు అంతా చదువుకొని కూడా మరలా మనం దేవుడు నిందిస్తున్నాం, దూషిస్తున్నాం, ఆయన చేసిన మహోపకారాన్ని మరిచిపోతున్నాం అంటేనండి ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. ఆయన చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం చేయలేవా? చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఎలా మరి ఆయనకి మనం ఉపకారం మరలా తిరిగి చేయగలం? అంటే దేవుడు అంటే కంటికి కనిపించేవాడు కాదు, పోనీ మనం పెట్టిని తినేవాడు కాదు, మనం ఇచ్చిని కట్టుకునేవాడు కాదు, మన ఇంట్లో ఉంచుకుందామంటే అసలు ఆ కంటికే కనపడ్డావు. మరి ఎలా ఆయనకి మహోపకారం చేయటం, ప్రత్యుపకారం చేయటం? ఆయన చేసిన మహోపకారానికంటే ఒక సూత్రం చెప్పాడండి. ఆయన సూత్రం చెప్పాడు. ఏంటో చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చదవండి. 34 నుంచి కూడా చూద్దాం. చదవండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. పరదేశినై ఉంటిని, మీరు ఇంటిలో చేర్చుకున్నారు. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడటానికి వచ్చారు. చెరసాల్లో ఉన్నాను, నా వద్దకు వచ్చిద్దరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా నీకెప్పుడు ఆకలేసిందయ్యా, మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు అంటున్నారట వీళ్ళు. నువ్వెప్పుడు దాపిగా ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే వీళ్ళు చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేదండి. ఎందుకంటే మంచి మనసుతో చేసిన వాడు ప్రతిఫలాన్ని ఆశించడు, చేసి మర్చిపోతాడు అంతే. అర్థమైందా? చాలా మంది వస్తారు, అన్నయ్య అది అప్పుడు ఆ రోజు నాకు ఛార్జీలు లేకపోతే మీరు ఇచ్చారు అని కొంతమంది వచ్చి అంటూ ఉంటారు. మేము ఎప్పుడు ఇచ్చామా అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అర్థమైందా? ఎందుకంటే కుడి చేత్తో చేసిన వాడు ఏమండి ఎడమ చేతికి తెలియకుండా చేయాలి, బోర ఊదించవద్దు అన్నాడు. కానీ ప్రతిఫలాన్ని ఆశించేవాడు అప్పటికప్పుడు అందరి ముందు చెప్పుకుంటాడు. ఆ దేవునికి చేసినట్టు కదా, అక్కడ ప్రతిఫలం ఉండదు. ఇక అర్థమైనా? కరోనాలో ఎంతమందికి చేశాం ఏమండి? మీరు చేశారు, మేము చేసాం, అందరం చేసాం. చేసిన వాడు గుర్తుపెట్టుకోడండి. పేరు కోసం కాదు కదా మనకు చేసింది, మన గొప్ప కోసం కాదు కదా చేసింది. మన తండ్రి ఆత్మ వారిలో కూడా ఉన్నది. ఆ ఆత్మ నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు కూడా కాపాడబడాలి, వాళ్ళు కూడా బ్రతికి బట్ట కట్టాలి. ఎందుకంటే పరలోకానికి చేరాలి వాళ్ళు కూడా. ఎవడును నశించిపోకూడదు, ఆ దేవుని ఆలోచన. ఇప్పుడు వీళ్ళన్నీ చేశారట, చేసి మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కడికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారయ్యా, మీరు నాకు చేశారు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం చేయాలంటే ఏం చేయాలి? దేవుడు ఎక్కడున్నాడో వెతుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళి చేయాలా? అలా వెతకాలంటే అసలు నీ జీవితకాలం చాలదు ఆయన కనుగొనాలంటే. కానీ అదే దేవుడు నీలాంటి రూపం కలిగిన నీ సోదర సోదరీమణిలోనే ఉన్నాడు. వాళ్ళకి చెయ్యి. ఏమంటే దేవుడి పేరు మీద ఏదో చేస్తాం మనం, ఆయన తింటాడని సాయంకాలం తీసి కుక్క బారేస్తాం. ఎందుకు వేస్ట్ చేసే కంటే అది లేని వాడికి పెట్టొచ్చు కదా. అదే దేవుడు అడుగుతూ చెప్తున్నాడు, ఇదిగో మీ తోటి వారికి మీరు పెడితే నాకు పెట్టినట్లే, నాకు చేసినట్లే అన్నాడండి. కరోనాలో ఎంతమందికి చేసాం మనం? మనకెంతమంది చేశారు చెప్పండి? చేశారు లేదా? వాళ్ళు దేవుడిని చూసి చేశారా, మీ ముఖాలు చూసి చేశారా? దేవుణ్ణి బట్టి మీకు చేశారు. అర్థమైందా? ఏమండి? దేవుణ్ణి బట్టి మీకు చేశారు.
కానీ అందరికీ మహోపకారి. దిగంబరిన ఇంటిని మీరు బట్టలు ఇచ్చారు. ఇదిగో ఇల్లు లేక తిరుగుతున్న రోడ్ల మీద మీరు నాకు పిలిచి ఆశ్రయం ఇచ్చారు. ప్రియులారా, ఈరోజు ఈ కొన్న ఇల్లు కూడానండి, అయ్యగారు అదే చెబుతున్నారు, మా కొరకు ప్రత్యేకించి ఏం కాదు, ఇలాంటి ఏదైనా సభలు జరిగినప్పుడు మీలాంటి దైవజనులు ఉండటానికి అని చెప్పేసి అన్నారండి. చూసారా, అది దేవుడు చెప్పిన సూత్రం అండి. మహోపకారికి ప్రత్యుపకారి. ఒక దైవజనుని ఇంట్లో చేర్చుకోవాలంటే చాలా కష్టం అండి. కొంతమంది ఇష్టపడరు, ఎందుకంటే కొంతమంది చేర్చుకోవాలనున్నా మా ఇల్లులో అన్ని వనరులు బాగలేవండి, అయ్యగారు వస్తే ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి అని అనుకుంటారు. మీరు, మేమేం అనుకోం. అర్థమైందా? ఎందుకంటే అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం, అంటే పరిస్థితులు బాగోని ప్రాంతాల్లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ పరిస్థితుల్లో తగ్గట్టుగా ఉండాలి తప్ప అక్కడ వెళ్ళిపోయి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకూడదు. అర్థమైందా? పిల్లరా, దైవజనులంటూ ఈరోజు చేర్చుకునే వాళ్ళు లేరండి. ఇది మనకే కాదు, ఇదిగో మన ప్రభువుకు కూడా ఆ రోజు తప్పలేదు. ఆయన ఎవరైనా ఇంటికి చేర్చుకున్నారా? ఆతిథ్యం ఇచ్చారా? ఏదో అరకొరగా మరియా మార్త ఇళ్లలో తప్ప, ఆ జక్కి ఇంట్లో తప్ప ఎవరిచ్చారు ఆయనకి? చెప్పండి, ఎవరిచ్చారు ఆయనకి? ఎందుకంటే ఆయన ఒంటరి వాడి కాదు కదా, ఆయనతో 12 మంది పరివారం ఉన్నారు శిష్యులు. మీ ఇంట్లో మీకే మంచం లేదు, మీకే బెడ్ లేదు, ఇంక 10 మంది వచ్చి ఒకే రోజు ఉండాలంటే సాధ్యపడుతుందా? అందుకే కాపురం ఎక్కడ పెట్టాడు ఆయన? ఒలీవల కొండ మీద. ఎవరూ చేర్చుకోలేదండి. ఒక దైవజనుడు రాత్రనక పగలనక ఎండనక చలి వర్షం అనక తడుస్తూ ఉంటాడు, ఎండకు ఎండుతూ ఉంటాడు, చలికి వణుకుతూ ఉంటాడండి. సమయానికి భోజనం ఉండదు, నిద్ర ఉండదు, సరైన సమయానికి ఇంటికి చేరలేడు. మరి అలాంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకోవాలి వద్దా? చేర్చుకోవాలంటే ముందు మనకి ఇల్లు ఉండాలి కదండి. ఇల్లున్నా వాళ్ళని స్వీకరించే మనసు ఉండాలి కదా, ఉండాలి వద్దా? అందుకే ఆలోచించి లక్షల రూపాయల వ్యయమైన ఇదిగో ఇల్లును కొనుగోలు చేశారండి. ఎందుకు? వారి కోసం కాదండి. ఒకవేళ మీరు పొద్దుపోతే ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి మీ శరీరానికి రక్షణ కావాలని ఈ దేవుని నామాన్ని బట్టి చేస్తున్న ప్రత్యుపకారం అండి. ప్రత్యుపకారం మేము మీకెప్పుడు చేసామని అంటున్నారండి చేసిన వాళ్ళు. ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే అంటే దేవుని రుణం తీర్చుకునే అవకాశం మనకు దొరికిందనమాట. అదేనా? దేవుని రుణం తీర్చుకునే అవకాశం మనకు దొరికింది. మరి ఎక్కడైనా చేద్దాం ఆయనకు ప్రత్యుపకారం? ఎక్కడైనా చేద్దామా? చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో నీ తోటి వారికి భోజనం పెట్టు, నీ తోటి వారికి బట్టలు ఇవ్వు, నీ తోటి వారికి నీళ్ళు ఇవ్వు, ఒకవేళ ఆశ్రయం లేకపోతే ఆశ్రయం కల్పించు. ఇవి చేయటం దేవునికి ప్రత్యుపకారం చేయటం అండి. ఆయన మహోపకారి, మానవులందరి ఎడల ఆయన ఉపకారి అండి. అలాంటి ఉపకారి అయిన దేవునికి నీ కంటికి కనిపించే నీ సోదర సోదరీమణులకు ఏ చిన్న కార్యం చేసినా అది ప్రత్యుపకారం చేసినట్లే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుదామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వాళ్ళలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిత్యముగా మీతో చెప్తున్న. 40 చదవండి, 40 నుంచి చదవండి. 40 నుంచి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. ప్రవక్తను చేర్చుకున్నవాడు తన ఫలము పొందుతాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వాళ్ళలో ఒకరిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకోడట. ఏమండి, సేవకుడు చేర్చుకునేవాడు సేవకుడు ఫలం పోగొట్టుకోవడం, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పోగొట్టుకోవడం, ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలం పోగొట్టుకునేవాడు. ఇక అంతకంటే ఇంకొక విషయం ఏంటంటే, ఎవడు ఈ చిన్న వాళ్ళ ఇంటికి పిలిచి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలండి, ఒక గ్లాస్ చన్నీళ్ళు ఇస్తే చాలట. ఏమండి, చన్నీళ్ళు ఇస్తేనే ఫలము పోగొట్టుకోనండి అంటే ఇక వేడి నీళ్ళు ఇస్తే అంతకంటే ఎక్కువ ఫలమే కదా. మజ్జిగ ఇస్తే, జ్యూస్ ఇస్తే, భోజనం పెడితే,
బట్టలు ఇస్తే ఏమండి ఇక అంతకంటే గొప్ప ఫలమే కదండి. అంటే దేవుడు పేరిట ఒక చిన్నవాడికి మీరు సహాయం చేస్తే అది సాక్షాత్తు దేవుడు నాకు చేసినట్లే అన్నాడు. నాకు చేసినట్లు అన్నాడు. ఇప్పుడు ఆయన చేసిన మహోపకారానికి ఏమంటే ప్రత్యుపకారం చేసే అవకాశం మనకు దక్కిందా? దక్కింది. దక్కినప్పుడు మీరేం చేయాలి? అబ్బా, దేవుడు రుణం తీర్చుకునే తరుణం ఇదే, ఎంతకంటే మంచి అవకాశం రాదని సహోదరులను సోదరీమణులను ఆహ్వానించి ఇంటి దగ్గర ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యము చేయ మరవకండి. కొందరు ఎరుగకేనట దేవదూతలకు ఆతిథ్యం చేశారట. అబ్రహాం గారు చేశారా? లోతు గారు చేశారా? మరి మనం చేసాం ఎప్పుడన్నా? సేవకుని చేర్చుకున్నావా? ఏమండి దిక్కులేని పేదలు అంటే చేర్చుకున్నావా? చేర్చుకోవాలి కదండి. దేవుడు చేసిన మహోపకారం చాలా ఉంది. ఆయన చేసిన మహోపకారం గురించి చెప్పాలంటే, కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి మీకు అందరికీ తెలిసిన ఉపమానమే, అది అందరికీ తెలిసిందే, మనల్ని నేను చెప్తున్నాను చూడండి. పేతురు గారు వచ్చారు. అయ్యా, నా సహోదరుడు నా ఎలా తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు అతను క్షమించాలని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? 7 మార్లు మట్టు కాదే పేతురు, 70 ఏళ్ల మార్ల మట్టు కన్నాడండి. 70 ఏళ్ల మార్ల మట్టు కన్నాడు. దాన్ని పురస్కరించుకొని ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకడికి 10,000 తలాంతులు ఇచ్చాడు. అప్పు తీసుకున్నాడట. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చే సమయానికి లెక్క చూసుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఈ 10,000 తలాంతులు వచ్చి ఉన్నవాడిని పిలిచాడట. పిలిస్తే వీడు సాగిలిపడి, అయ్యా, బ్రతికుంటే బలుసాగు తినేని తీరుస్తా, దయచేసి నా అప్పు క్షమించు అనగానే రాజు జాలిపడి, పవన్లే పాపం వీడు క్షమించమని అడిగాడు కాబట్టి ఈ అప్పంతా క్షమించని వెళ్ళిపోవన్నాడట. ఏమండి, వాడు ఎంత హ్యాపీగా బయటికి వెళ్ళాడు చూడండి. అదే అప్పు తీర్చడం అంటే ఎంత కష్టం అండి, ఎంత కష్టం. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలంటే 3,60,00,000 రూపాయలు కట్టాలి వాడు. ఏమండి, ఆ రోజు ఒక ₹1 నాణ్యం ఉంటేనండి ఎంత ఎక్కువ తెలుసా? ఎంత ఎక్కువ తెలుసా? మన పూర్వీకులండి చిన్న నాణ్యం జేబులు వేసుకుని వెళ్ళిపోతే బస్తా సంచులంటే సరుకులు తెచ్చుకునే వాళ్ళట. వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. అర్థమైందా? ఈరోజు అదే బస్తాలతో మీరు డబ్బులు తీసుకెళ్ళండి హాస్పిటల్కి, జేబులో కూడా ట్యాబ్లెట్లు రావు. అర్థమైందా? రివర్స్ అయిపోయింది అంతా. డాక్టర్ గారు నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయన పనేదే కదా. చూడండి ప్రియులారా, అంటే ప్రపంచ పరిస్థితులు ఎలా తారుమారైపోయాయో చూడండి. అలాంటిది అన్ని కోట్ల అప్పు రుణమాఫీ చేసినప్పుడు అండి, పక్కనున్న వాడికి కాస్త చిన్నది రుణమాఫీ చేయడానికి వీడికి ఏంటి బాధ చెప్పండి. ఇప్పుడు వీడే అప్పులు చేసిన వాడైతే వీడి దగ్గర అప్పు చేసేవాడట ఆగడం. అర్థమైందా? ఏమండి, అర్థమైందా? చేతులు నాకేవాడు మూతులు నాకేవాడు అంటారు చూసారా? ఇది అలాంటి టైప్ అనమాట. వీడే అప్పు చేసేవాడైతే వీడి దగ్గర మరొకడు అప్పు చేశాడట. ఎంత అప్పు చేశాడు? 100 దేనారములు, 100 దేనారం. దేనారం అంటే ఎంతట? 50 పైసలు. ఏమంటే అర్ధ రూపాయి. ఏమండి, 100 అర్ధ రూపాయలు అంటే ఎన్ని రూపాయలు? 50 రూపాయలు. ఆఫ్టర్ 50 రూపాయలు కదండి. 3,60,00,000 ఎక్కడ? ఆఫ్టర్ 50 రూపాయలు ఎక్కడ? ఈ 50 రూపాయలు ఇవ్వవలసిన వాడు గొంతు పట్టుకున్నాడట. ఏమండి, పక్కనున్న వాళ్ళు చూస్తున్నారట, బాధపడుతున్నారట. ఒరే, వీడికి ఎంత మహోపకారం జరిగితే వీడు ప్రత్యుపకారం చేయలేకపోయాడే అని దుఃఖపడుతూ బాధపడుతూ ఆ రాజుగారికి చెప్పారట. అప్పుడు అలా జరిగిందా? అరే, వాడు చాలా ఇబ్బందులు ఉన్నాడు, వాడికి క్షమించాను కదా అప్పు. వీడు ఎలాంటి దుర్మార్గుడు అని నేను అనుకోలేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వాడిని పిలవండి అన్నాడట. పిలుచుకొచ్చారు. ఎరా, నేను నీకు ఎంత క్షమించాను? 10,000 తలంతులు. మరి నువ్వు ఎంత క్షమించలేకపోయావు? 50 రూపాయలు. ఇదేనా నువ్వు నేర్చుకున్న ఉపకారం? చేయకూడదు కదా అలాగా. అయితే నేను అప్పంతా తీర్చగలవా? అది తీర్చే అంతవరకు వీడిని కాళ్ళు చేతులు కట్టి ఇదిగో చీకటి గల బిలంలోకి తోసేసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయని చెప్పాడు కదండి. చెప్పాడా లేదా? అప్పుడు చివరిగా ఒక మాట చెప్తున్నాడు చూడండి ప్రియులారా, 33వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం ముగించుకుందాం. నేను మిమ్మును కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను.
ఏమండి దేవుడు మనందరికీ క్షమాభిక్ష పెట్టాడండి. ఏమండి నువ్వు నేను చేసిన పాపానికి గత కాలంలోనే మన సమాధి మీద గడ్డి మొలవాలి. అర్థమైందా? మీరు నేను చేసిన పాపానికి. కానీ ఎప్పటికీ మనం బ్రతుకున్నామంటే క్షమాభిక్ష పెట్టి ఆయన దగ్గరకు వచ్చే అవకాశాన్ని నీకు కల్పించాడు. దీన్ని మరిచిపోయి ఈరోజు విర్రవీగిపోతున్నావేమో, ఇశ్రాయేలులాగా మదించిపోతున్నావేమో. ఈ రాత్రి మనం కన్ను మూస్తే మన పరిస్థితి ఏంటి? పరలోకానికి వెళ్ళగలనే గుండె ధైర్యం ఉందా? ఎవరికైనా ఉందండి? లేదండి. అందుకే ఎకనైనా ఆయన మన జీవితంలో చేసిన మహోపకారాలను మరిచిపోకూడదు. దావీదు గారు అన్నారు కదండి, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దన్నాడు. ఏమండి, ఈ భూమి మొదలుకొని ఆకాశం వరకు నీ కొరకు అన్ని పని చేస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం, గాలి, పక్షులు, మొక్కలు, జంతువులు అన్నీ నీ కొరకే బ్రతుకుతున్నాయి. నీ కొరకే నువ్వు బ్రతకటానికి పరోక్షంగా ఉపయోగపడుతున్నాయి. అర్థమైందా? పుస్తకాలు చదువుకున్నాం కదా, నా ఆహారపు గొలుసు అని చెప్పేసి, అవన్నీ నీకోసమే బ్రతుకుతున్నాయి. ఆయన చేసిన మహోపకారం అండి. వీటినన్నిటిని మరిచిపోయి సాక్ష్యాల రూపంలో చండాలం అంతా చెబుతున్నారు. చెప్పకూడదంతా ఏం చెబుతున్నారు? నాకు తలనొప్పి తగ్గిపోయిందండి. తలనొప్పి కోసం ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, వెళ్ళరాదు? దేవుడు పెట్టినాడుగా, వాడుకోవచ్చుగా మెడిసిన్. మరీ విచిత్రంగా టీవీలో సాక్ష్యాలండి, చెప్పటానికి చండాలం అండి. దేవుడిని నమ్మటానికి ఏం చండాలని చెప్తున్నా తెలుసా? ఒక ఆవిడ వచ్చిందండి, నాకు విరోచనాలు తగ్గాయండి, దేవుడు నమ్మానండి అంటుందండి. ₹1/2 ఎల్డోఫెర్ టాబ్లెట్ వేసుకుంటూ తగ్గిపోయేదిగా. దీనికోసం ఆ చండాలం అంతా ఇక్కడ చెప్పాలా? ఆ చిన్నదే పోనీ నీ జీవితంలో మేలు జరిగింది అనుకుంటే ఇక ఎంత మేలు ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ చెప్పవా? ఈ మాత్రం చెప్పరండి. చీర కొంటే 10 మంది చూపిస్తారు, నాంతాడు కొంటే 100 మంది చూపిస్తారు. దేవుని వాక్యం మాత్రం ఎవరికి చెప్పరు. చెప్తారా? దేవుడు మనల్ని బ్రతికించాడు అని ఎవరికైనా చెప్తారా? దేవుడు నాకు గాలి ఇచ్చాడు ఎవరైనా చెప్తారా? దేవుడు నాకు నీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు ఎవరైనా చెప్తారండి? ఇవి ఎవరో చెప్పరండి. ఆయన చేసిన మహోపకారం ఫలవంతములైన ఋతువులను దయచేసి ఇదిగో ఉల్లాసంతో మీ హృదయాన్ని నింపుతున్నాడు ఆహారం అనుగ్రహించి. మనం ఇదిగో ఈ చెయ్యి నోటి దగ్గరకు వెళుతుందంటే ఆహారాన్ని తీసుకొని దేవుని కృప అదే లేకపోతే నువ్వు బ్రతకాలన్న ఆజ్ఞ లేకపోతే బ్రతకగలవా? ఈ ఆంధ్రదేశానికి అందాల నటుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? శోభన్ బాబు అండి. శోభన్ బాబు మద్రాసులో పెద్ద ఇల్లు ఆరు బయట కూర్చున్నాడు. లేచి పనివాడిని పిలిచాడు, ఒరే కాస్త కప్పు కాఫీ తీసుకురా అన్నాడండి. పనివాడు లోపలికి వెళ్ళాడు, కిచెన్లోకి కాఫీ పెట్టుకున్నాడు, తెచ్చి ఇవ్వబోతున్నాడు. అయ్యగారు కాఫీ తాగండి అన్నాడు. ఎక్కడున్నాడు అయ్యగారు? వెళ్ళిపోయాడండి. అయ్యగారు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లబోదిబో మన అయ్యగారు వస్తారా? రారండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇవన్నీ నిత్యకృత్యంగా నీ జీవితంలో రొటేట్ అవుతున్నాయంటే ఆయన చేసిన మహోపకారం కాదా? ఇవి ఎప్పుడేం చెప్తున్నారా? ఈ మాత్రం చెప్పరండి. చండాలం అంతా చెప్పకుండా అని చెప్తా ఉంటారు. దేవుడు చేసిన మహోపకారం చెయ్యాలి, ఆయనకు ప్రత్యుపకారం చేయలేమండి? చేయలేమా? ఏం చేయాలో చివరికి ఈ మాట చూసి ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. దేవుడు చేయమన్న మహోపకారం ఇంతే అంటున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ తెలియజేశాడు దేవుడు. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా అంటే అర్థం ఏంటండి? ఆఫ్టర్ ఆల్ ఇది కూడా చేయలేవా అని అంటాం కదండి. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దేన మనసు కలిగి ఉండు. ఇది కూడా చేయలేమా? ఒక మాట అండి, మంచి చేయడానికి కష్టపడిన అవసరం లేదండి. ఇంతే కదా అన్నాడు కదా దేవుడు. కానీ చెడు చేయడానికి నువ్వు చాలా కష్టపడాలి. ఆ చెడును కప్పిపుచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. అర్థమైందా? మంచి చేస్తే ధైర్యంగా ఉంటాం కదండి.
చెడు చేసి మరలా ఆ చెడుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేయాలి. తప్పు చేసి బొంకుట 2 తప్పులుగా అన్నాడు కదండి కవి. అర్థమైందా? ఆ తప్పును కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం ఆడాలి, ఎన్నో చేయాలి. అందుకే అవన్నీ మానేసి దేవుడు చెప్తున్న సింపుల్ చిట్కా అండి ఇది. ఏంటట? న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగిన ఈ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతేగా దేవుడు అడుగుతుంది. ఇది చేయలేమండి. చేయటం చాలా సులువు. ఎక్కడైనా అలవాటు చేసుకోండి, ఈజీగా చేయగలం. అందుకే ప్రియులరా, దేవుని మహోపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇకనైనా ఆ ప్రత్యుపకారం చేయటానికి నేర్చుకోండి, చేద్దాం. తోటి సోదరీమణులకు చేద్దాం. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది కూడా మన తండ్రి ఆత్మే. మనమంతా సహోదరులం, ఒకే ఉదరం నుంచి ఉద్భవించిన వారమని వింటున్నాం కదండి. మన తోటి వాళ్ళకి చేయడానికి ఏంటి చెప్పండి? వాళ్ళకి చేస్తే దేవునికి చేసినట్టు అని తెలిసినప్పుడు ఇంకా ఆతృతతో చేయాలండి. ఇకనైనా ఆయనకు ప్రత్యుపకారం చేయవారిలాగా మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూమి మీద తండ్రి ఈ మానవ జీవితం మీరే అనుగ్రహించారు. ఈ జీవితంలో ఉన్నంతకాలము తండ్రి మీ మహోపకారాలనైనా మేము ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ తండ్రి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా తండ్రి, మా హృదయం నాయన క్రొవ్వి మదించిపోకుండా మీ మహోపకారాలను బట్టి నాయన నిత్యము నేను స్తుతిస్తూ తండ్రి, మీరు చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోకుండా తండ్రి మరలా ప్రతిఫలం చూపినట్లుగా కృపను అనుగ్రహించండి. మీరు చూపిన ప్రేమకు ప్రతిగా తండ్రి మరలా మేమంతా మీ సన్నిధికి వచ్చి తండ్రి మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని మాకు నేర్పించారు. ఆ విధంగా మేమంతా నడుచుకునేలాగా కృపను అనుగ్రహించండి. మేము చూపిన సహాయాలకు, మీరు చూపిన ప్రేమకు, అలాగే మేము నాయన ప్రతిఫలంగా మీకు చూపే ప్రేమను తండ్రి మర్చిపోవటానికి తండ్రి మీరు అన్యాయస్తులు కాదని చదువుకున్నాను తండ్రి. ఇదిగోనైనా మా పట్ల చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి చూస్తే తండ్రి మీరు న్యాయవంతులుగా కనపడుతున్నారు. మేమే దుర్మార్గులుగా మారిపోయాం తండ్రి. కాబట్టి తండ్రి ఆ క్రీస్తు కలిగిన సరళత నుంచి మమ్మల్ని వేరు చేయకుండా, ఏ శక్తి మమ్మల్ని ఎడబాపకుండా తండ్రి ఇదిగోనైనా మీకు ప్రత్యుపకారం చేయగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజునైనా నూతనముగా తండ్రి సేవకుల కొరకునైనా కొన్న గృహాన్ని ఇదిగోనైనా ప్రారంభించుండగా తోడుగా ఉండండి. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. ఇదిగోనైనా మీ కుమారులు అలాగే ప్రాంతాల్లో తండ్రి మీ కొరకునైనా నిలబడిన మీ సేవకులు దీనదాసులు విజయరావు గారిని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని బట్టి నాయన ధన్యవాదాలు. కుటుంబం అంతా తండ్రి మీ సేవలో ఉంటున్న విధానాన్ని బట్టి ధన్యవాదాలు. అలాగే మీ కుమారుడికి సహకారిగా వెన్నుదన్నుగా నిలిచిన సంఘ పెద్దలు, అలాగే తండ్రి సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోనండి. మీ బిడ్డలందరి కుటుంబాలను దీవించండి. మీ కుమారుడు చేసిన ఈ కార్యానికి ప్రతిఫలంగా పరమందున ఆయన రెట్టింపు ఫలాన్ని దయచేయమని కోరుకుంటూ మీ కుమారుడికి ఆరోగ్యాలు దయచేయండి. చేస్తున్న ప్రయాణం అంతట్లో సేవలు తోడుగా ఉండండి. అలాగే వేదికను అలంకరించిన ప్రతి దైవజనుడి విషయంలో తండ్రి ఇదే కోరుకుంటున్నాను తండ్రి. సంఘం అంతటికి నాయన క్షేమాన్ని కలుగజేసి క్షేమాభివృద్ధి దృష్టిగా పయనించటానికి కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.